అందరికీ నమస్కారం. ఈసారి జరిగే సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్నాను. నాకు గనక మీరందరూ ఓటేసి గెలిపించినట్టయితే నేను చేసే కార్యక్రమాలు మొదటిది, మన మెయిన్ చౌరస్తాలో ఉన్న మైన్స్ వల్ల అప్పుడప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్లు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ జరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను సర్పంచ్గా కాగానే మొట్టమొదటి చేసే పని ఆ వైన్స్ని ఊరవతలకు మారుస్తాం. దానివల్ల జనాలకు ఏ ఇబ్బంది ఉండదు. ఏ ఊరి సెంటర్ అయినా కూడా వైన్ షాప్ ఉంటేనే కలకల. ఓ 10 గిరాకీలు, 4 కొట్లాటలు, 2 పెద్ద మనిషి పంచాయతీలు గట్లయితేనే ఊరు ముందు పోతుంది, బాగుపడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలాంటిది వైన్ షాప్ చూపిస్తారట ఈ మొగోడు, ఊరవతలో పెట్టిస్తారట. ఈ సర్పంచ్ ఎన్నికల్లో నాకు ఓడేసి గెలిపిస్తే గల్లి గల్లికి బెల్లి షాపులు పెట్టి ఫోన్ కొట్టు, మద్యం బాటలు పట్టు అని ఉచిత పథకాన్ని ప్రారంభిస్తానని మీకు సమయంగా తెలియజేస్తున్నాను. ఇక రెండవది, ముఖ్యంగా మన ఊరి యువత జాబ్ కోచింగ్ అని చెప్పి హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ ఉన్న ఊరిని వాళ్ళ తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నేను గెలిచిన వెంటనే నా సొంత డబ్బులతో మన ఊళ్ళో ఒక కోచింగ్ సెంటర్ పెట్టిస్తా. దానివల్ల మన యువత అందులో చదువుకొని వాళ్ళకు నచ్చిన జాబ్ కొట్టొచ్చు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వేసేది అమాస పుణానికి. ఇచ్చే పోస్టులు గిన్నె, ఫీజు ఏమి ఎంత, అప్లై స్టోర్లు గింత, ఏడవుతారా మనకు? దానిలో రిజర్వేషన్లు అని రికమెండేషన్లు సగం కొట్టుకపోతే మన చేతికి ఏమవుతారా? సపరేట్గా నేను లోన్లు ఇప్పిస్తా, మంచి చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోరు. మీకు శాతం కాకపోతే ఎగదెంగుర్రా, నేను చూసుకుంటా మైకున్నా. ఇక మూడోది, మన ఊళ్ళో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ అంతగా బాగోలేవు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోయినా సకాలంలో రోడ్డు పనులన్నీ పూర్తయ్యాలని నేను చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు రోడ్ల గురించి మరి దానిగా మన పక్కూర్లో పడ్డగారా, అక్కడ రోడ్లు ఎట్లున్నాయి, ఎంత స్పీడ్లో పోయినావరా? ఏ రోడ్డు మంచిగా ఉండదని మొన్న 100 గుంజిన ఆ మూలమల్ప కడ పడ్డా. అది మన ఊర్లో ఎప్పుడన్నా పడ్డావరా? ఏ లేదు, ఇప్పుడు వల్లే. ఎందుకంటే రోడ్లు బాగలేవు కాబట్టి. ఆ రోడ్డు బాగుంటే స్పీడ్గా పోయి కింద పడతాడు కాబట్టి ఆడుకు కూడా తెలుసు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతేగాని అభివృద్ధి చేయలేక కాదురా, పైసలు లేక కాదురా. ఎందుకంటే నాకు కూడా ఎసలు కొడుకుంటారా, మొన్న 4 సార్లు పక్కన పడ్డారా రోడ్లు బాగుండి. అంతేగాని అభివృద్ధి చేసుకోలేక కాదురా. అన్న సత్యవతి నా ఓటు నీకే అన్న, మా గురించి కింద ఆలోచిస్తారా అన్న? నిజాయితీగా నిలబడే ధైర్యం నాకుంది. డబ్బు తీసుకోకుండా ఓటేసేంత దమ్ము మీకుందా? ఒకవేళ మీకు ఆ 2000 ముఖ్యమైతే 5 సంవత్సరాల పాటు మీ విలువ కేవలం 2000. బిచ్చగాడు కూడా తీసుకోడు. కాబట్టి ఆలోచించి ఓటేయండి. రేపు ఎవడుంటాడో ఎవడు వ్యక్తుడు ఏం తెలుసురా? రేపు ఏం జరిగేది ఎవరిని తెలుసురా? అంతేగా, ఉన్నప్పుడే తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఏమంటారన్నా? నాకనే 4 ముక్కలు ఎక్కువ చదువుకున్నాడు, మోసం చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మళ్ళా ఏమంటారు? మంచిగా ఆలోచించుర్రి, ఓటు మాత్రం నాకే ఇయ్యుర్రి.